వెల్కమ్ టు హిట్ టీవీ. ఇవాళ మనతో రమేష్ గారు ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్ అనమాట. సో వెల్కమ్ టు అవర్ షో సార్. చాలా థ్యాంక్ యూ ఇవాళ మీరు వచ్చి ఇక్కడ మాకు టైం ఇచ్చారు. సో ఈ మధ్య ఏంటంటే సొసైటీలో ఈవ్ టీజింగ్ అనేది బాగా పెరిగిపోయింది. పోలీసు వాళ్ళు కూడా దీన్ని కంట్రోల్ చేయడానికి బాగా ప్రయత్నిస్తున్నారు అనమాట. సో యాక్చువల్లీ జనరల్ టర్మ్స్లో ఈవ్ టీజింగ్ అంటే ఏంటి ఒకసారి తెలియజేస్తారా? షూర్, తప్పకుండా సార్. ఈవ్ టీజింగ్ అనేది చాలా పెరిగిపోయింది. మీరు అన్నట్టు పోలీసులు కూడా కంపేర్ టు ఆల్ స్టేట్స్ చూసుకుంటే తెలంగాణ స్టేట్ పోలీస్ వాళ్ళు చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. సో నేను కూడా అఫీషియల్గా ఇప్పుడు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఈ ఎస్సీ అనేటువంటి సంస్థలో నేను వాలంటీర్, ఐఎమ్ ద గ్రూప్ ఎలైట్ మెంబర్. సంఘమిత్ర అనే ఒక టీంని అప్పట్లో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనా సార్ తీసుకొచ్చారు. ఈ సంఘమిత్ర టీంలో ఐఎమ్ ద గ్రూప్ ఎలైట్ మెంబర్. సో మేము చాలామందికి కౌన్సిలింగ్ ఇస్తుంటాము, హెల్ప్ చేస్తుంటాము. ఒకవేళ వాళ్ళకి ఏ విధంగా కేసు ఫైల్ చేయాలో తెలియకపోతే we will assist them, we will show empathy. At the same time, we will give some assistance to them to file the FIR as well. Okay, we are giving such kind of assistance. ఈ ఈవ్ టీజింగ్ అంటే ఏంటి అంటే, మనం బయట చూస్తున్నాం, మీరు కూడా చూస్తూ ఉంటారు, అందరికి తెలిసిన విషయం. ఈవ్ టీజింగ్ అంటే ఏంటిది? ఎవరైనా ఒక స్త్రీ రోడ్డు పైన పోతున్నప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, పాసింగ్ కామెంట్స్. ఓకే, మనకి ఐపీసీ సెక్షన్ 509 అనేది అసలు ఈవ్ టీజింగ్ అంటే ఏంటో తెలియజేస్తుంది మనకి. ఓకే, ఉద్దేశపూర్వకంగా కావాలని ఒక మహిళను కించపరచాలి అనేటువంటి ఉద్దేశంతో ఏదైనా ఒక అసభ్య పదజాలాన్ని మాట్లాడడం, అంటే కామెంట్ చేయడం, లేకపోతే ఆమెకు వినపడే విధంగా కొన్ని సౌండ్ చేయడం. ఇప్పుడు బస్ స్టాప్లలో చూసుకుంటారు, ఒక అమ్మాయి వచ్చి నిలబడుతుంది అక్కడ, వాడు కామెంట్స్ పాస్ చేస్తాడు, వావ్ యూఆర్ లుకింగ్ సో సెక్సీ అంటాడు. ఆ తర్వాత ఆమెకి వినపడే కొన్ని సౌండ్స్, అంటే ఆమెకి అసౌకర్యంగా ఉన్నటువంటి కొన్ని సౌండ్స్ని వాడు ఇస్తూ ఉంటాడు. ఓకే, అది ఏంటో మనకు కూడా తెలుసు. లేకపోతే ఆమె చూసే విధంగా కొన్ని ఫొటోస్ చూపెట్టడము, అంటే కొన్ని బూత్ ఫొటోస్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ఇంకొన్నిసార్లు ఎవరైనా ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళ అనుమతి లేకుండా ఎంటర్ అయ్యి ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యి ఆమెకి అసౌకర్యాన్ని కల్పించేయడము, ఇది కూడా ఈవ్ టీజింగ్ కిందకే వస్తుందన్నమాట. ఎవరైతే ఈ ఈవ్ టీజింగ్ పాల్పడతారో వాళ్ళకి చట్టపరంగా అనేది జైలు శిక్ష కూడా ఉంటుంది. ఇది కేవలం కాలేజీ అమ్మాయిలే కాదు, లేకపోతే మహిళలు గృహిణులే కాదు, ప్రతి ఒక్కరికి ఈవ్ టీజింగ్ అనేది వర్తిస్తుంది. చట్టపరంగా శిక్ష ఉంటుంది, అలాగే జరిమానా కూడా ఉంటుంది. ఇది కేవలం మనం అనుకున్నట్టు బయట కాలేజీ అమ్మాయిలకు, లేకపోతే బయటికి వెళ్ళే మనలాంటి అమ్మలు, లేకపోతే వీళ్ళకి మాత్రమే, ప్రతి ఒక్కరికి జరుగుతుంది. అది ఆఫీస్లో ఉన్న మంచి అథారిటీలో ఉన్న వాళ్ళు కావచ్చు, కామన్ మ్యాన్ కావచ్చు, ప్రతి ఒక్కరి పట్ల ఈవ్ టీజింగ్ అనేది జరుగుతుంది ప్రస్తుతానికి. ఓకే, సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఎందుకంటే అందరూ కాలేజ్ అమ్మాయిలకే ఈవ్ టీజింగ్ జరుగుతుందని అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఈవ్ టీజింగ్ గురించి రీసెంట్గా మీరు ఏదైనా ఇన్సిడెంట్ చూసారా? ఏదైనా ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతారా అంటే ఈవ్ టీజింగ్ గురించి మీరు చూసింది? ఎస్. సో ఒకటేంటంటే, రెండు రకాలుగా మనం ఈవ్ టీజింగ్ని మనం చూడవచ్చు. ఈవ్ టీజింగ్ చేసినప్పుడు ఫస్ట్ టైం అయితే జనరల్గా ఏంటంటే, ఏ అమ్మాయి అయినా సరే, ఏ మహిళ అయినా సరే, ఎందుకు ఈ పోలీసులు, ఎందుకు ఈ కేసు అని చెప్పేసి వాళ్ళు తిట్టు వదిలిపెడతారు. కొంతమంది పదే పదే చేస్తూ ఉంటారు. అటువంటి విషయంలో తప్పకుండా పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇస్తారు. ఫస్ట్ రిపీటెడ్ అఫెన్స్ అయితే మాత్రం కేసు పెడతారు. మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే, ఏమైనా కేసెస్ ఉన్నాయా? ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఓకే, రీసెంట్గా జరిగిన ఒక కేసు ఏంటంటే, ఇది మన నార్త్ ఇండియాలో జరిగింది, పాట్నాలో. ఓకే, ఒక మోటార్ వెహికల్ పైన ఒక అతను ప్రయాణిస్తూ ఒక దగ్గర సిగ్నల్ దగ్గర బండి ఆపాడు. ఆపిన తర్వాత ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏం చేసిందంటే, అతన్ని అప్రోచ్ అయింది. అంటే చలానాస్ ఉన్నాయా లేదా చెక్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో వస్తుంటే, ఇతను ఏమన్నాడంటే, హలో హాయ్ డార్లింగ్, చలానా వేస్తానికి వస్తున్నావా? ఏం లేవు చలానాస్ అని చెప్పేసి అన్నాడు. అంటే అక్కడ ఆమెను ఏం కొట్టలేదు, కానీ హాయ్ డార్లింగ్ అని ఎట్లా అంటారు? అనలేరు. నీ కుటుంబ సభ్యులైతే, లేకపోతే నీకు, లేకపోతే ఇంకో అమ్మాయితో మంచి ర్యాపో ఉంటే, ఆమె కన్సెంట్తో మీకున్న ర్యాపో బట్టి అనొచ్చు. నన్ను డార్లింగ్ అంటామని చెప్పేసి అది, ఎందుకంటే డెఫినెట్గా ఇట్ ఈస్ ఏ ఇన్సల్టింగ్ టు మోడెస్టీ ఆఫ్ విమెన్. షీఈ్ ఏ ఆఫీసర్, షీఈ్ ఆన్ జాబ్, షీఈ్ ఇన్ ఏ స్పెసిఫిక్ పోలీస్ యూనిఫామ్. హౌ కమ్ షీ కెన్ అడ్రస్ హర్ యాజ్ ఎ డార్లింగ్? ఇట్స్ అన్ అఫెన్స్, రైట్? అలాగే ఆమె ఫిజిక్ గురించి కామెంట్స్ చేశాడు కాబట్టి అతని పైన ఈ సెక్షన్ 354A కింద, అలాగే 509 కింద కూడా కేసు పెట్టడం జరిగింది అతని పైన. జైలు శిక్ష వేశారు అతనికి. అతను ఆ కేసు కొట్టేయాలని చెప్పేసి హైకోర్టు కూడా వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్ళినప్పుడు కొంచెం శిక్ష తగ్గించారు, కానీ ఫైన్ ప్లస్ కొన్ని నెలల జైలు శిక్ష కూడా అతనికి వేయడం జరిగింది. కాబట్టి మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే సమాజంలో కుదరదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత
బయట సభ్య సమాజంలో మనం ఏ విధంగా అడ్రస్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నెక్స్ట్ టైం ఎవరన్నా డార్లింగ్ అనే ముందర కొంచెం ఆలోచించి మాట్లాడాలి. ఎవ్రీబడి షుడ్ అడ్రస్ విమెన్ విత్ డ్యూ రెస్పెక్ట్. ఎస్. సో చాలా మంచి నాలెడ్జ్ అనేది మీరు షేర్ చేశారు. థ్యాంక్ యూ రమేష్ గారు ఆన్ ఈవ్ టీజింగ్ మీద. సో ఇలాంటి ఇంకా ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.